ఈరోజు సింహరాశి వారికి విద్యార్థులు కంప్యూటర్ విద్యలలో బాగా రాణిస్తారు. భవిష్యత్తును అర్థం చేసుకుని సబ్జెక్టులో మార్పు కూడా తెచ్చుకునే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులు ఆఫీసులో బాగా కష్టపడి ఇష్టంతో పనిచేస్తారు. ఉన్నతాధికారుల నుంచి చక్కని గుర్తింపు లభిస్తుంది మీకు. ఇంకా వ్యాపారస్తులందరూ కూడా ముఖ్యంగా హోటలు అలాగే ఫాస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరికీ ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి. స్త్రీలు కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకోగలుగుతారు. అలాగే అందరితో సఖ్యతగా ఉంటారు. విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. డబ్బు యొక్క విలువ తెలుసుకుంటారు. బాగా సంపాదించాలనే నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా పాత బకాయిలు లేదా మొండి బకాయిలు వసూలు అవుతాయి. అప్పులు తీరే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు. అలాగే ప్రయాణాలు అంటే విహారయాత్రలు కానీ లేదా ఉత్సాహమైనటువంటి అద్భుతమైనటువంటి యాత్రలు కానీ చేస్తారు. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. అలాగే మిద్దె తోట వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. మీ పిల్లల అభివృద్ధి చూసి చాలా ఆనందపడతారు. ఈరోజు కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శత్రువులు కూడా మిత్రులుగా తయారవుతారు. ఆరోగ్యం కాపాడుకోవాలన్న జిజ్ఞాస మీలో బాగా పెరుగుతుంది. అలాగే యోగా లేదా వ్యాయామం కానీ ఇలాంటివి మొదలుపెట్టే అవకాశం ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తికి మీ మనసులో ఉండేటటువంటి మాట చెప్పగలుగుతారు. మీ భాగస్వామికి మీ ప్రేమ అద్భుతంగా అర్థమవుతుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గుతాయి. పరస్పర ప్రేమ అనురాగాలు బాగా పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. భూములు గృహాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. పట్టుదలతోటి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తాయి. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.